Many missionaries, they got visions to go other countries. ఎంతో మంది మిషనరీలు దేవుని దర్శనం కలిగి ఇతర దేశాలకు వెళ్ళారు. We have a book about David Brainerd. మనకు ఒక పుస్తకం ఉంది డేవిడ్ బ్రెయినార్డ్ గురించి. He had a vision for the souls of Indians of North America. నార్త్ అమెరికాలోని ఇండియన్స్ గూర్చినటువంటి దర్శనం అతను కలిగి ఉన్నాడు. అడవి జాతి మనుషుల గూర్చినటువంటి ఆ దర్శనము. When he got the call of God, అతనికి దేవుని నుంచి పిలుపు వచ్చినప్పుడు by vomiting his blood, he preached the word of God. అతను రక్తం కక్కుతూనే ఆ ప్రజలకు దేవుని వాక్యం అందించాడు. Though he didn't know the language, అతనికి భాష తెలియకపోయినప్పటికీ he managed to preach the word of God. అతను ఏదో రీతిగా దేవుని వాక్యం వారికి అందించడానికి చూశాడు. He died at the age of 29. అతడు 29 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. He spent all the life after these natives. ఈ అడవి జాతి మనుషుల మధ్యనే తన జీవితం అంతా గడిపాడు. They are natives in America. వారు అమెరికాలో ఉన్నటువంటి అడవి జాతి వారు. We also have missionary of David Livingstone. మరి అదే రీతిగా డేవిడ్ లివింగ్స్టన్ గూర్చి కూడా ఆ మిషనరీ గూర్చి మనకు తెలుసు. He gave his life for Africa. అతడు ఆఫ్రికా దేశ ప్రజల కొరకు తన జీవితాన్ని అర్పించాడు. He spread the word of God in Africa. ఆఫ్రికాలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. When he died, అతను చనిపోయినప్పుడు those Africans didn't want his heart to be taken away. ఆఫ్రికా వారు అతని గుండెను వారు తిరిగి అతని దేశమునకు తీసుకువెళ్ళడానికి అనుమతించలేదు. They wanted to bury that heart వారు in Africa only. డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండెను ఆఫ్రికాలోనే సమాధి చెయ్యాలి అని కోరుకున్నారు. Such a love they had for the missionary. అంతటి ప్రేమ ఆ మిషనరీ ఎడల వారు కలిగి ఉన్నారు. They lived a poor life in those lands. He had జీవించారు. a missionary, Hudson Taylor. అదే రీతిగా హడ్సన్ టైలర్ అనే మిషనరీ గారు, He had a vision for China. అతనికి చైనా ఎడల దర్శనం కలిగినప్పుడు He loved Chinese. అతడు చైనా దేశస్తులను ప్రేమించాడు. He lived like them. వారి వలనే జీవించాడు కూడా. He dressed like them. వారి వలనే వస్త్రధారణ చేసుకున్నాడు. He ate what they ate. వారు ఏ ఆహారం భుజిస్తారో అదే ఆహారంను భుజించడానికి అలవాటు With చేసుకున్నాడు. such love, he loved those people. అంతటి ప్రేమతో ఆ దేశస్తులను ప్రేమించాడు. Because if Christ was not given to them, ఎందుకంటే క్రీస్తు వారికి ఇంకా తెలియబడలేదు గనక they would go to hellfire. వారందరూ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. He didn't want them to go to hellfire. కాబట్టి అలా వారు నరకంలోనికి వెళ్ళిపోవద్దు అని కోరుకున్నాడు. If you want to have that vision, నీవు అలాంటి దర్శనమును కలిగి ఉండాలంటే you must have the vision of hell. నీవు ఆ నరకమును గూర్చినటువంటి దర్శనం కలిగి If ఉండాలి. you don't know what is hell, ఆ నరకం అంటే ఏంటో నీకు తెలియకపోతే, if you don't know who will go to hell, ఎవరు ఆ నరకానికి వెళ్తారో తెలియకపోతే you are a blind man. నీవు గ్రుడ్డివాడవు. You yourself, you are going to hellfire. నీవే ముందుగా నరకంలోనికి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు. The devil has blinded your eyes. సాతాను నీ కన్నులను గ్రుడ్డివిగా చేశాడు. The spirit of the devil has taken hold of you. దురాత్మ నిన్ను పట్టి బంధించాడు. You yourself do not know that you are going to hellfire. ముందుగా నీకే తెలియట్లేదు నీవే నరకంలోనికి వెళ్ళిపోతావు అని. You are a blind man. నీవు గ్రుడ్డివాడవు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You don't know the value of your own soul. ఒక ఆత్మ యొక్క విలువ ఏంటో నీకు తెలియట్లేదు. How these missionaries went to all those lands. మరి ఏ రీతిగా ఈ మిషనరీలు ఆయా దేశాలకు వెళ్ళగలిగారు? They suffered a lot. వారు ఎంతో శ్రమనొందారు. Many missionaries, they lost their wives. ఎంతో మంది మిషనరీలు తమ భార్యలను కోల్పోయారు. Many missionaries, they lost their children. తమ పిల్లలను కోల్పోయారు. Even then they అయినప్పటికీ కూడా taking the word of God to all those people. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా అక్కడ ప్రజలందరికీ కూడా దేవుని వాక్యాన్ని వారు తీసుకొని వెళ్ళగలిగారు. Look about some verses from the Bible about hellfire. మరి నరకాగ్నిని గూర్చినటువంటి వచన భాగాలని ఈ వాక్యంలో చదువుకోండి. Hell is real. నరకం అనేది నిజము. Lost people will go to hellfire. నశించేటువంటి వారు లేదా రక్షింపబడని వారు నరకాగ్నిలోనికి That వెళ్ళిపోతారు. is not for one day, 2 days, one month or 1 year or
10 years. అది ఒక దినము 2 దినాలు లేదా ఒక సంవత్సరము 10 సంవత్సరాలు కాదు. The whole of your life you will spend in hellfire. ఇక నిత్యత్వం అంతా కూడా నీవు ఆ నరకాగ్నిలోనే గడపాలి. You don't know the value of your soul. నీ ఆత్మ విలువ నువ్వు తెలుసుకోవట్లేదు. If you are lost in hellfire, నీవు నరకాగ్నిలో నశించిపోతే even 1000 pastors pray for you, you cannot come out. పాస్టర్స్ 1000 మంది బోధకులని కూర్చి ప్రార్థించినా నీవు తిరిగి మరల రాలేవు. Yeah, you must know about hellfire first. కాబట్టి నరకమును గూర్చి మొదటగా నువ్వు తెలుసుకోవాలి. Jesus also told about hell. యేసుక్రీస్తు కూడా నరకమును గూర్చి చెప్పారు. Matthew 5th chapter మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 29. 29వ వచనము. If thy right eye offend thee, cast it from thee, for it is profitable for thee that one of the members should perish, and not that thy whole body should be cast into hell. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. Such a serious words Jesus uttered. అంత తీవ్రమైన పదజాలము యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నారు. That's why you should be very careful to read the words of Jesus. అందు నిమిత్తమే యేసుక్రీస్తు చెప్పిన మాటలను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. Even if you are not able to read the Bible, ఒకవేళ నీవు వాక్యం చదువుకోలేకపోయిన వ్యక్తివైనా you read the messages of godly people. నీవు మరి దైవ సంబంధమైనటువంటి వారి యొక్క ఆ సంగతులను నువ్వు చదవగలగాలి. So that you may escape hellfire. అందుని బట్టైనా నరకం నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. That is why you need the vision of hell first. అందు నిమిత్తమే మొట్టమొదటగా నరకమును గూర్చిన దర్శనము నువ్వు కలిగి ఉండాలి. There is